ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, హంసిని తల్లి, ఏమైంది బంగారు తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మని నేను ఇక్కడే ఉన్నాను కదా. ఓ, మీ నాన్న బయటికి వెళ్లారని ఏడుస్తున్నావా? వచ్చేస్తారు. మీ నాన్నకి పార్సల్ వచ్చినట్టుంది, అది తీసుకురావడానికి వెళ్లారు. వచ్చేస్తారమ్మా. ఓ నా కూతురికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో. నీకోసం ఒక పాట పాడినా హాయిగా బుజ్జింటావా? నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి బంగారు తల్లి. నీకు చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. నువ్వు ఆకలితో ఏడ్చినా నేను భరించలేను. నీకోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఇక నుంచి నేను బ్రతికేదే నీకోసం. నందా, అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. నందా, ఒక్క 5 మినిట్స్ పాపని చూసుకుంటావా? నేను పాలు కాచుకొని వస్తాను. లేదు, పాప ఏడవట్లేదు కదా, నేను బయటికి వెళ్తాను. నాకు పనుంది. ఒక్క 5 మినిట్సే నందా. చెప్పాను కదా యశోద, నాకు పనుందని. నాకు ఇలాంటివన్నీ పెట్టకు. ఆకలేస్తుందా హనీ? తిను. హనీ తిను. పట్టు 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 పట్టు. కొంచెం తిను నాన్నా. ఏంటి నాన్న సరిగా తినటం లేదు? కొంచెం తిను. లేకపోతే మళ్ళీ నువ్వు భోజనం తిన్నాక వెంటనే ఆకలేస్తుంది, సరిగా నిద్ర కూడా పట్టదు. అందుకని నా మాట విని కొంచెం తిను. తిను, కొంచెం తిను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అమ్మమ్మ దిష్టి, నాన్న దిష్టి అంతా పోవాలి. గుడ్ గర్ల్. శుభ్రంగా తినేసింది. ఇంక బజ్జుందమ్మా?